హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. కావలిపట్నం ప్రజలకే కాదు అందరికి బాధాకరమైన విషయం. ముఖ్యంగా మేము బాధిత కుటుంబం తరఫున బ్యాంకర్స్ అసోసియేషన్ వారు సహకారంతో చెప్పదలుచుకున్న రెండు విషయాలు కూడా ఏంటంటే, భార్య బిడ్డల ముందు వీళ్ళు ఎవరు ఆర్థిక నేరస్తులు కాదు, లేకుంటే రాజకీయపరమైనటువంటి దోపిడీకి పాల్పడే వ్యక్తులు కాదు. కేవలం టూరిజం కోసం, ఏదో పర్యటన కోసం అక్కడ వెళ్ళే వారిని భార్య బిడ్డల ముందు వాళ్ళు చూస్తుండగానే పాశవికంగా కాల్పులు జరపడం, అది కూడా అసలు ఆ హ్యూమన్ అనేటువంటి హ్యూమానిటీ అనే పదానికి మీనింగ్ తెలియదు వాళ్ళకి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. అయినా సరే ఎక్కడైనా బాడీ మీద కాల్పులు జరుపుతారు, బాడీ మీద షూట్ చేస్తారు. ముఖం చిత్రమయ్యేటట్టుగా షూట్ చేయడం అంటే దీన్ని కిరాతక చర్య అనేటువంటి, ఎందుకంటే ఏదన్నా ఇంకా దీనికి గొప్ప ఒక పదం ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఏదైనా గొప్ప పదం. భార్య బిడ్డలు చూస్తుండగా చేయటం, ఏదో వాళ్ళు లేని వాళ్ళ యాబ్సెన్స్లో చేయటం వేరు. అందులో అక్కడ టూరిజం కోసం వెళ్ళినటువంటిప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా వాస్తవంగా టూరిజం ద్వారా వాళ్ళకి లభించే ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, తగిన భద్రత ఈ టూరిస్టులకి కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ కూడా కొంత వైఫల్యము స్పష్టంగా కనిపిస్తూ ఉంది వాస్తవానికి. ఇక రెండోది, సైనిక బలాల మీదకి దుశ్చర్యలు చేసేవాళ్ళు అవి తట్టుకోలేకపోయారు వాళ్ళు మన సైనిక బలగాల వల్ల. తర్వాత ఈ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జనవాసం మీద పోయిన తర్వాత అవి కూడా వాళ్ళ వల్ల కాలేదు. చివరికి టూరిస్టుల మీద పడి మతాల సామరస్యాల మధ్య విభేదం తెచ్చి ఏదో సాధించాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ ఇండియాలో జరగదని తెలుసుకోవాలి. ఈ రోజున నిన్న చనిపోయిన 26 మంది వారి ఆత్మశాంతి కలగాలని, క్షతగాత్రులు త్వరగా వారి కోలుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాశ్మీర్లో జరిగిన దుశ్చర్యని, ఉగ్రవాదం జరిగిన దుశ్చర్యలు చూస్తే చాలా బాధాకరము. ముఖ్యంగా అది తిరిగి పంతల చర్యగా మనం భావిస్తున్నాము. అది సార్ చెప్పినట్టు మన భారతదేశంలో అన్ని మతాలు ఐక్యతగా ఉన్నాయి. మన మధ్య చుట్టూ రేపడం కోసంగా ఉగ్రవాదులు అక్కడికి చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరం ఖండిస్తున్నాం బ్యాంక్ తరఫున.